మంచిర్యాల జిల్లా లక్షల్పేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విస్తృత పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి సేవలను సమీక్షించారు. శుక్రవారం జరిగిన ఈ పర్యటనలో కలెక్టర్ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ రిజిస్టర్, మందుల నిల్వలు, వార్డులు, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందని స్పష్టం చేశారు. వేసవికాలం దృష్ట్యా వడదెబ్బ ప్రమాదం అధికంగా ఉండడంతో ప్రజలకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని సూచించారు. వైద్య సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ఆసుపత్రిలో కొనసాగుతున్న పోస్టుమార్టం గదుల పనులను పరిశీలించిన కలెక్టర్ వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యను పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. వంటశాలను పరిశీలించి మెనూ ప్రకారం సకాలంలో పౌష్టికాహారం అందించడంతో పాటు శుద్ధమైన త్రాగునీరు అందించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేసేలా అధికారులు కట్టుదిట్టంగా పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పుడు డాక్టర్స్ ఎక్కువ టైం దాకా మనకి వస్తారా?